వెల్కమ్ టు ద కెనాన్ బాండ్. నేను యానా మారెల్లా, సర్టిఫైడ్ పెట్ ట్రైనర్ అండ్ కన్సల్టెంట్ని. సో రెడీయా మీరంతా పెట్ని తెచ్చుకోవడానికి? ఇంతకుముందు ఎపిసోడ్లో పెట్ని తెచ్చుకోవడానికి కావలసిన రెడీనెస్ అంటే ఏంటి, అది ఎలా చెక్ చేసుకోవాలి అనేది తెలుసుకున్నాం కదా. ఒక పప్పీని తెచ్చుకోవాలా లేదా ఒక అడల్ట్ని అడాప్ట్ చేసుకోవాలా అనేది డిసైడ్ చేసుకునే ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకొన్ని ఉన్నాయి. అవేంటో ఇవాళ చూద్దాం. పెట్ అనేది ఒక 10-15 సంవత్సరాల కమిట్మెంట్, అది మాట్లాడుకున్నాం కదా. సో ఆ 10-15 సంవత్సరాలు మన జీవితాన్ని మనము ఒకేసారి ప్లాన్ చేసుకోలేము. కానీ తొందరలో అంటే ఒక 2-3 సంవత్సరాలకైతే ప్లాన్ చేసుకుంటాం కదా. అలాంటప్పుడు ఒకవేళ మీరు ఏమన్నా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా, లేదా పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా, మీకు రాబోయే పార్ట్నర్కి ఈ పెట్తో ఏమైనా ఇబ్బంది ఉండొచ్చా, కొద్దిగా వయసు అవుతున్న తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ అమ్మమ్మ తాతయ్య ఇలా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యతలు ఏమైనా ఎక్కువ అవ్వచ్చా, లేదా మీరు ఉద్యోగం కోసం వేరే స్టేట్కి కానీ వేరే కంట్రీకి కానీ వెళ్ళే అవకాశం ఉందా, వీటిలో ఏదున్నా కూడా మరి అప్పుడు ఆ పెట్ని ఎవరు చూసుకుంటారు అనేది ఆలోచించుకోవాలి కదా. తర్వాత ఇంట్లో వాళ్ళు దాని బాధ్యత ఎవరు తీసుకుంటారు? అందరూ తీసుకుంటారు, కానీ ఏదైనా స్పెసిఫిక్ పని ఉన్నప్పుడు, అంటే దాన్ని కటింగ్కో గ్రూమింగ్కో స్పాకి తీసుకెళ్ళాలి, లేదా వ్యాక్సిన్స్ ఇప్పించడానికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. అలాంటప్పుడు నాకు కుదరదు అంటే నాకు కుదరదు అని దాని గురించి ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటే పని అవ్వదు కదా. సో అలాంటప్పుడు ఆ విషయం గురించి కూడా ఒక మాట అనుకుని దానికి ఫుడ్ గురించి కానీ, దాని వాక్స్ గురించి కానీ, దాని హెల్త్ గురించి కానీ, దాని వ్యాక్సినేషన్స్ గురించి కానీ అందరూ ఎవరో ఒకళ్ళు కొంత రెస్పాన్సిబుల్గా ఎవరు ఉంటారు అనేది కూడా ఆలోచించుకోవాలి. మీ ఫ్యామిలీలో పిల్లలు కనుక పెట్ కావాలి అన్నారని మీరు పెట్ని తెచ్చుకునేటట్టయితే, పిల్లలు మామూలుగా దాని ఫుడ్ బాధ్యత అంతా నేను చూసుకుంటాను, దాని వాక్స్ అన్నీ నేను చూసుకుంటాను, అది ఏదైనా ఇంట్లో డర్టీ చేస్తే నేను క్లీనప్ చేస్తాను అని చెప్పే ఇలాంటి మాటలు మాత్రం నమ్మకండి. ఎందుకంటే అది వాళ్ళు చేయరు. సో అప్పుడు ఆ బాధ్యత అంతా అమ్మ మీద పడుతుంది ఆటోమేటిక్గా. సో ఆవిడకి ఇష్టం ఉండొచ్చు, ఎంత ఇష్టం ఉన్నా కూడా ఓపిక ఉండాలి కదా. ఒకవేళ పని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇష్టపడరండి, వాళ్ళు రేపు పని వాళ్ళు కూడా ఇష్టపడట్లేదు చేయడానికి, వాళ్ళు ఏదో ఒకటి విసుక్కుంటూ ఉంటారు, లేదా జీతం పెంచమంటారు. ప్లస్ మనకి చాలా మన ఇళ్లలో పని వాళ్ళు పొద్దున ఒక్కసారి వచ్చి చేసి వెళ్ళిపోతారు, రోజంతా ఉండరు కదా. మరి రోజంతా దాని బాధ్యత ఎవరు చూసుకుంటారు? అలాంటప్పుడు అమ్మ మీద భారం ఎక్కువైపోయింది అనుకోండి, విసిగిపోతుంది ఆవిడ. సో మ్యాక్సిమం పెట్స్ అడాప్షన్కి రావడానికి రీజన్ ఇది. ఇంట్లో అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే, దాని పని అంతా ఒక్కరి మీద పడిపోతే, అది కూడా స్పెషల్గా అమ్మ మీద పడిపోతే, తనకు ఆల్రెడీ ఇంట్లో కావాల్సినంత పని ఉంటుంది, దాని మీద మళ్ళీ ఈ భారం ఎందుకు అని ఫస్ట్ అసలు పెట్ని తెచ్చుకుందాము అనగానే అమ్మ వద్దు, నా వల్ల కాదు, నేను మెయింటైన్ చేయలేను అనేది కామన్. అది అందులో తప్పేం లేదు, అది నిజం కూడా. సో అలాంటప్పుడు ఈ పిల్లలు ఇవన్నీ చెప్పి ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేస్తారు, కానీ అది జరగదు. సో దాంట్లో మీరు స్ట్రిక్ట్గా ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఒక్కొక్కరికి అప్పచెప్పడం కానీ, లేదా ఎవరికి వాళ్ళు సొంతంగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని నేను చేస్తాను అని చెప్పి అది చేస్తారనే నమ్మకం మీకు ఉంటే వాళ్ళ మాట ప్రకారం పప్పిని తెచ్చుకోవచ్చు. పెట్ వచ్చిన తర్వాత మీ రొటీన్లో పెద్దగా మార్పులు ఏమీ ఉండకపోవచ్చు అనుకుంటున్నారా? కావచ్చు, కానీ అది మీరు పెట్ని ఎలా ట్రైన్ చేసుకుంటారు, మీ రొటీన్కి ఎలా అలవాటు చేసుకుంటారు, దాని రొటీన్ ఎలా సెట్ చేస్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది. దానికి మీరు కరెక్ట్గా ఒక రొటీన్ సెట్ చేయలేదనుకోండి, అది మీ రొటీన్ మొత్తం డిస్టర్బ్ చేసేస్తుంది. మీకు ఇంకా రొటీన్ అనేది ఏమి ఉండదు, దాని ఇష్టం వచ్చినట్టు మీరు వెళ్తూ ఉండాలి, దానికి చేస్తూ ఉండాలన్నమాట. సో ముందు మీకు అనుకూలంగా ఉండేలాగా దాన్ని రొటీన్ ఎలా సెట్ చేయాలి అనే దానికి ఒక ట్రైనర్ని కానీ
ఎక్స్పర్ట్ని కానీ కన్సల్ట్ అయ్యి దానికి రొటీన్ సెట్ చేసుకోండి కరెక్ట్గా. అప్పుడు ముందు ఒక 2-3 నెలల్లో దాని రొటీన్ ఏర్పడిపోతుంది. అక్కడి నుంచి లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. దానికి ఫుడ్ పెట్టేశాము, దాన్ని వాక్ తీసుకెళ్ళి వచ్చేసాము, ఇంకా అయిపోయింది అనుకుంటే తప్పు. దానికి కావాల్సింది ముఖ్యంగా మీ టైం. దాంతో మీరు టైం స్పెండ్ చేయాలి, దాంతో ఏదో ఒకటి ఆడుకోవాలి, మాట్లాడాలి, ఏదో ఒక ఇంటరాక్షన్ అనేది ఉండాలి. అప్పుడే పెట్స్ హ్యాపీగా ఉంటాయి. సో మీకు కుక్కతో స్పెండ్ చేయడానికి ఎంత టైం ఉంది, మీకు ఎంత ఓపిక ఉంది, అవి ఫస్ట్ డిసైడ్ చేసుకుని దాన్ని బట్టి అందుకు అనుకూలంగా ఉండే బ్రీడ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక తర్వాత ఖర్చు విషయానికి వస్తే కుక్కను తెచ్చుకున్న ఫస్ట్ ఇయర్లో కాస్త ఖర్చు ఎక్కువే. ఎందుకంటే దానికి వ్యాక్సిన్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ ఎవ్రీ 3 monthsకి అలా నంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. దాని ఫుడ్ ఖర్చు కూడా ఎక్కువే, ఎందుకంటే 3-4 సార్లు పెట్టాలి దానికి. తర్వాత దాని ట్రైనింగ్ ఖర్చులు ఉంటాయి, దానికి కావాల్సిన వస్తువులు ఏవో కొంటుంటారు మీరు, ఆ ఖర్చులు ఉంటాయి. సో ఇవన్నీ కలిపితే ఫస్ట్ ఇయర్లో ఖర్చు కొంచెం ఉంటుంది. తర్వాత 2వ సంవత్సరం నుంచి వ్యాక్సిన్స్ సంవత్సరానికి ఒక్కసారి ఉంటాయి, సో ఆ ఖర్చు ఉండదు. ట్రైనింగ్ ఖర్చులు ఉండవు. ఫుడ్ కూడా 2 times డైలీ పెడతాం కాబట్టి దానికి మీరు ఏం పెట్టాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి దాని మీద దాని స్పెండింగ్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది మొత్తంగా చూసుకుంటే ఒక సామాన్యంగా ఒక 1500 నుంచి 2000 రూపాయలు దాని మ్యాక్సిమం ఖర్చు. ఇక కాదు, మీరు ఎంత పెట్టినా పెట్టచ్చు, దానికి లిమిట్ ఏం లేదు. బట్ మినిమం ఎక్స్పెన్సెస్ నేను చెప్తున్నాను. ఇక హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా అనుకోకుండా వస్తే దానికి చెప్పలేమనుకోండి. అది కాకుండా మీరు పెట్ని తెచ్చుకున్న దగ్గర నుంచి ఒక 6 నెలలు, ఒక 8 నెలలు కరెక్ట్గా దాని సిస్టమాటిక్గా వివరాలన్నీ తెలుసుకుని దాని ప్రకారం ఫాలో అయ్యారనుకోండి, దానికి మ్యాక్సిమం హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు. ఒకవేళ ఏదన్నా మీకు తేడాగా అనిపించినప్పుడు ఒక ఎక్స్పర్ట్ని కానీ, కన్సల్టెంట్ని కానీ, వెట్ని కానీ సంప్రదించి అది ఎందుకు అలా వస్తుంది అని ముందుగానే మీరు తెలుసుకుంటే అది సింపుల్గా క్లియర్ అయిపోతుంది. తర్వాత మీరు కన్సల్టెన్సీ ఏదైనా తీసుకున్నప్పుడు ఆ బ్రీడ్, మీరు తెచ్చుకునే బ్రీడ్ని బట్టి దానికి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆ అవకాశాలు ఏంటి, అవి ఎలా తెలుస్తాయి మనకి, ప్లస్ ఇంకా జనరల్గా కూడా ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇలాంటివన్నీ కూడా మీరు కన్సల్టెంట్ని అడిగి తెలుసుకోవచ్చు. అయితే పప్పీని కొని తెచ్చుకోవాలా లేదా అడల్ట్ డాగ్ని అడాప్ట్ చేసుకోవాలా, అందులో ఉన్న లాభ నష్టాలు ఏంటి, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, సౌకర్యాలు ఏంటి, ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.